హాయ్ ఫ్రెండ్స్, నేనండి ఆగ్రో వాటర్ డిటెక్టర్ అండి. ఈరోజు ఇప్పుడు మనము ఒక ఫామ్ ఆయిల్ తోటకు రావడం జరిగింది. ఇది ఫామ్ ఆయిల్ అండి. ఇది అయితే ఫామ్ ఆయిల్లో రకరకాల మనకు వ్యాధులు అనేవి వస్తున్నాయి ఇప్పుడు. ఎందుకంటే మొగిలో ఒక మొగి పురుగు వస్తుందని చెప్పేసి చాలా వరకు అందరం చెప్పడం జరిగింది. ఆ మేరకు ఏంటంటే దానికి సంబంధించిన మెడిసిన్స్ అనేది కొడుతుంటాము, చేస్తుంటాము. అయితే యాక్చువల్లీ ఫస్ట్ మనకు పురుగు ఎందుకు వస్తుంది దాని గురించి ఫస్ట్ తెలుసుకుందాం. అయితే పురుగు ఎందుకు వస్తుందంటే, ఇక్కడ ఏదైతే చెట్టు ఉంటుందో ఈ చెట్టు మొదట్లో రకరకాల మన ఈ కలుపు అనేది మనకు ఉంటుంది. కాబట్టి ఆ కలుపుకు ఫస్ట్ అనేది మనకు ఆ కలుపులో ఒక పురుగు ఉంటుంది. ఆ పురుగు ఏం చేస్తుందంటే డైరెక్టు ఈ ఫామ్ ఆయిల్ చెట్టు అయితే ఇదే ఉంటుందో ఆ చెట్టుకి ఎక్కి డైరెక్ట్ మొగిలోకి వెళ్ళిపోతుంది. ఆ మొగిలో ఉన్నదానికి ఏమైందంటే మొగి చాలా సున్నితమైన పల్చగా ఉంటుంది. కాబట్టి ఆ మొగిలో ఇది చేరి దాన్ని తినడం స్టార్ట్ చేస్తుంది. అయితే ఆ తినడం స్టార్ట్ చేసినప్పుడు ఏమైందంటే ఆ మొగి తిన్నప్పుడు ఏంటంటే ఎండిపోతుంటుంది. అప్పుడు ఎండిపోయి ఏం చేస్తుందంటే చెట్టు చనిపోయే అవకాశాలు చాలా వరకు ఉంటాయి అన్నట్టు. అయితే ఫస్ట్ ఇలా పురుగు రాకుండా ఉండాలంటే ఎలా నివారించుకోవాలనే పద్ధతిలో మనం ఏం చెప్తున్నామంటే, ఫస్ట్ ఫామ్ ఆయిల్ తోటలో ఉన్న ఏవైతే చెట్లయితే ఉంటాయో ఆ పాదులలో గడ్డి అనేది లేకుండా చూసుకోవాలి. ఫస్ట్ గడ్డి లేకుండా చూసుకుంటున్నప్పుడు ఏంటంటే ఆ పురుగు అనేది ఆ గడ్డిలోకి వచ్చి మన చెట్టు మొగిలోకి పోకుండా ఉంటుంది. ఫస్ట్ ఎలా నివారించుకోవాలంటే, ప్రతిదైనా సరే ఒక పాదులో చెత్త చెదారము ఏదైతే ఉంటుందో దాన్ని మనము ఫస్ట్గానే కలుపు తీసేసి ఆ కలుపుని మనము ఎప్పుడైతే లేకుండా చేసుకుంటామో సాధ్యమైనంత వరకు మన ఫామ్ ఆయిల్ చెట్టుకు అనేది ఏంటంటే వైరస్ సోకకుండా ఉంటుంది. ఫస్ట్ ప్రతి రైతు తెలుసుకోవాల్సింది ఏంటంటే, అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. మేము ఫామ్ ఆయిల్ వేసుకున్నాం కానీ మొగిలు ఊసొస్తున్నాయి, మొగిలు ఇట్లా అయిపోతుంది అని చెప్పేసి. ఎందుకంటే నేను కూడా ఫామ్ ఆయిల్ ఫార్మరింగ్లో నేను కూడా ఉన్నా కాబట్టి, ఎందుకంటే నాకున్న ఇప్పుడు ఈ సమాచారం మేరకు మేము ఏం చేస్తున్నామంటే ఈ ఫామ్ ఆయిల్ తోటని ఎలా అంటే గ్రోతింగ్ చేసుకోవాలి, ఎలా మనం దాన్ని రక్షించుకోవాలి, ఎలా పంటని మనము ముందుకు సాగించుకోవాలి అనేది దానికోసం ఏంటంటే మనం చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రతి రైతు ఎవరైనా సరే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏమిటి అంటే, పాదులో ఉన్న గడ్డి ఏదైనా సరే మన అలమును గడ్డి మన గునువు కానీ లేకపోతే రకరకాల మనకు చెట్లు కానీ ఉంటాయి. కాబట్టి మనకు పొలాలలో ప్రతి రకరకాల చెట్లు ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలంటే మనకు పాదును ఎప్పుడైనా నీట్గా ఉంచుకోవాలి. నీట్గా ఉంచుకున్న సమయంలో ఏమేంటంటే ఏదైతే మనం ఎరువులు వాడుతుంటామో ఆ ఎరువులు కూడా ఏంటంటే అప్పుడు మన చెట్టు అనేది తీసుకొని గ్రోత్ అయ్యే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. ఏదైతే మెడిసిన్ మనము కొడుతుంటామో ఆ కలుపు అనేది అలా ఇచ్చిపెడతామో ఏమైందంటే మన కొట్టిన మెడిసిన్ ఏంటంటే మన ఫామ్ ఆయిల్ చెట్టు అనేది తీసుకుంటలేదు, తక్కువ పరిమాణంలో తీసుకుంటున్నది. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే దానికి మీరు ఎప్పుడైనా కలుపును మొత్తము తీసేసుకున్న తర్వాతనే మెడిసిన్ కొడితే ఏంటంటే కొట్టిన మెడిసిన్ మొత్తము మనకు మొక్క తీసుకుంటుంది. మొక్క గ్రోత్ అయ్యి మొక్క ఆరోగ్యంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి సాధ్యమంత వరకు ఏంటంటే మీరు కలుపు తీసిన తర్వాతనే మెడిసిన్ కొట్టండి. కలుపు అలానే ఉంచి మెడిసిన్ కొడితే మటుకు ఆ మెడిసిన్ సాధ్యమంత వరకు కలిపే తినడం జరుగుతుంది. కాబట్టి అప్పుడు రైతు అనే వ్యక్తి ఎప్పుడైతే నష్టపోయే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. దయచేసి ఎవరైనా సరేను కలుపు తీయండి, దానికి మెడిసిన్ కొట్టండి. అప్పుడు మాత్రమే మీకు ప్రతి చెట్టు అనేది మనకు గ్రోతింగ్ సిస్టమ్కి వస్తుందని చెప్పేసి మనము తెలిసిన సమాచారం మేరకు మీకు తెలియజేయడం జరుగుతున్నది. మన ఆగ్రో వాటర్ డిటెక్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, కామెంట్స్ పెట్టండి. మీకు ఏదైనా సమస్య ఉంటే మన ఛానల్లో కామెంట్ రూపంలో పెడితే మీకు అదే మేరకు ఒక వీడియో కూడా మనము చేసి పంపుతామని చెప్పేసి మన ఆగ్రో వాటర్ డిటెక్టర్ తరఫున తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్. ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చాలా ఎందుకంటే ఈ తోట అనేది ఎందుకంటే తోట ఎలా ఉండాలి అనే ఆప్షన్ ప్రకారం ఏంటంటే మనం చూపిస్తున్నాము. ఎట్లా అంటే ఇలా తోట ఉండేసేసి నీట్గా ఉండేసేసుకొని ఈ డ్రిప్ సిస్టమ్స్ వాటర్ ఎప్పుడైతే మనం ఇస్తామో చెట్టు చాలా గ్రోత్ అవుతుంది, చాలా ఆరోగ్యవంతంగా ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఇలానే మన ఫామ్ ఆయిల్ తోట రైతులందరికీ తెలియజేయడం జరుగుతున్నది ఫ్రెండ్స్. ఎందుకంటే మేము ఎందుకు చెప్తున్నాం ఏం సంగతి అంటే, నేను కూడా ఒక రైతులోనే ఉన్నా కాబట్టి, నేను కూడా ఏదో ఒక సాగు చేస్తున్నా కాబట్టి ఈ సాగు మీకు ఉంటుందని చెప్పేసి మీకు తెలియడం జరుగుతున్నది ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.